ఒక మగవాడు మృగంలా ప్రవర్తిస్తున్నాడంటే ఇక స్త్రీ మహంకాళిలా మారడంలో తప్పులేదు కాదంటారా? ఒక నిజమైన మగవాడు తనంటే ఇష్టం లేని ఆడదాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడు. ఇక ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమెని వదిలిపెట్టాడు. ఒక నిజమైన మగవాడి లక్షణం స్త్రీని వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడం. గుర్తుంచుకోండి, అల్లుడు మంచివాడు అయితే ఇంటికి ఇంకో కొడుకు వచ్చినట్లే. అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న కూతురు బ్రతికి ఉన్న మరణించినట్లే. ఆడపిల్లను వదిలించుకుందామని ఎవరెవరికో ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యకండి. ఒక్కసారి పెళ్ళైతే తన ఇంటికి తానే పరాయి అవుతుంది. పుట్టిన ఇంటికి బంధువుగా వచ్చేంత ఘోరమైన పరిస్థితి స్త్రీది. అటు అత్తగారిల్లు సొంతం కాదు, ఇటు పుట్టినిల్లు శాశ్వతం కాదు. కూతురు సంతోషం కోసం కులాన్ని, మతాన్ని, స్థాయిని వదిలేసిన నాన్నల కంటే నాన్న పరువు కోసం తాలికి తల వంచి కనిపించకుండా ఏడుస్తున్న కూతుళ్ళే ఎక్కువ కాదంటారా? ఎప్పుడైనా ఒకరి కోరికకు అలాగే ఆశకు భంగం కలిగితే ఇక అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది. తన నిరాశకు అలాగే బాధకు కారణమైన వ్యక్తిని దండించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇలా మన కోరికకు ఆశకు భంగం కలగడం అనేది ఎప్పుడు ఇంకొకరి అపరాధమే అవుతుందా? కోరికలు నెరవేరాక పోవడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక మరికొన్నిటికి విధి కారణం కావచ్చు. అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపం ఎలా ఉంటుంది అంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి. మరి పరిస్థితుల్ని విచారించకుండా ఇంకొకరి అపరాధమని తప్పు పట్టడం ఎప్పటికీ న్యాయం కాదు. అది ప్రతీకారం అవుతుంది. ఇక న్యాయానికి ఆధారమైనది దయ, ఇంకా కరుణ. అలాగే ప్రతీకారానికి ఆధారం క్రోధం, ఇంకా అహంకారం. అంటే హృదయంలో కరుణాన్ని దారుణం చేయకుండా ఇంకొకరి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం. దానికి వారిని దండించడం పూర్తిగా ధర్మ విరుద్ధం కాదంటారా? మీరే ఆలోచించండి. దానం ఇవ్వాలి అనిపించినప్పుడల్లా ఇవ్వండి, తప్పులేదు. కానీ సలహాలు మాత్రం అడిగినప్పుడే ఇవ్వండి. ఎందుకంటే ఉచిత సలహాలకు ఎవ్వరూ విలువనివ్వరు. కాబట్టి అర్థమైందనుకుంటా. ప్రేమించడం గొప్పేం కాదు, విడిపోతే అన్నీ తట్టుకొని నిలబడడం గొప్ప. ఇప్పుడు మీతో ఉండేవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉండేవాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా నీకంటూ కొన్ని విడిపించుకోలేని బాధ్యతలు ఉన్నాయి. ప్రేమలో బాధ్యత ఉంటుందో లేదో తెలియదు, కానీ బాధ్యతలో మాత్రం ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అందుకే వివాహమైన కొత్తలో మా అమ్మాయిని తెలుసుకునే బాధ్యత మీపైనే పెడుతున్నామయ్యా అంటారు. గుర్తుంచుకోండి, బాధ్యతలన్నీ వదులుకున్న మనిషి దారాన్ని తెంపుకున్న గాలిపటంతో సమానమని. అర్థమైందనుకుంటా. ఒక కుండలో నీళ్లు మోస్తేనే మనం ఎంతో దూరం నడవలేం, అవునా? అలాంటిది ఎన్నో బాధల్ని, ఎంతో దుఃఖాన్ని, ఎన్నో అవమానాల్ని మోస్తూ ఇంకెంత దూరం అని వెళ్ళగలవు? ఇక్కడ ఎవ్వరు కూడా పడకుండా పైకి రాలేదు, వచ్చినా కూడా మళ్ళీ పడకుండా లేరు. బరువుని మోస్తూ సముద్రాన్ని ఈదగలవేమో, కానీ జీవితాన్ని కాదు. అందుకే జీవితంలో ఏది మోయకండి, పొగడ్తలు అని ఇంకా బరువైనవి. బరువు ఎంత తేలికైతే అంత ఎక్కువ దూరం నడవగలరు. గుర్తుంచుకోండి,
రొమ్ము చూపి ఆకాశానికి ఎదురెళ్లే ధైర్యం పక్షికే ఇచ్చాడు. తనువును నరికిన మళ్ళీ చిగురించే గుణం చెట్లకే ఇచ్చాడు. నారాయణుడికి బాగా తెలుసు ఏది ఎవరికి ఇవ్వాలో. అందుకే నీతో కొండలేమి మోయనివ్వడం లేదు. ఇప్పుడు నీకున్న కష్టాలన్నిటినీ తట్టుకోగలవు అని ప్రగడంగా నమ్మే వాటిని నీకు ఇచ్చాడు. పిరికి వారిలా ఉండకండి, ఎదుర్కోండి. ఎవరికి లొంగకూడదు, దేని నుండి తప్పుకోకూడదు. మీ కష్టపడే తత్వం చూసి కష్టానికే కష్టం కలగాలి. ధైర్యంగా ఎదుర్కోండి. మనతో ఉండలేక నటించే వాళ్ళ కంటే నటించలేక వదిలి వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలి. గుర్తుంచుకోండి, డబ్బుకు మించిన కోరికలు ఉన్నా, ఆకలికి మించిన తిండి తిన్నా నిద్ర పట్టదు. అర్థమైందనుకుంటా. అతికించిన కొన్ని రోజులే అందంగా ఉంటాయి అని వస్తువులైనా బంధాలైనా కదంటారా? అలవాట్లని కాదు, కొన్నిసార్లు అలవాటు అయిన వాళ్ళని కూడా వదిలిపెట్టక తప్పదు. తెంచుకుంటేనే జీవితం ఉంటుంది. పుట్టినప్పుడు తల్లి పేగు నుండి మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళని బాధలో ఉన్నప్పుడు బరువుని, ఎంతో కాలం లేని ప్రేమని చూపించాను. లేరు ఉన్న ప్రేమని దాచుకోను. లేరు, కాస్త ఓపికతో ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఉచిత సలహాలకు ఎవ్వరు విలువనివ్వరు. కాబట్టి అర్థమైందనుకుంటా. ప్రేమించడం గొప్పేం కాదు, విడిపోతే అన్ని తట్టుకొని నిలబడడం గొప్ప. ఇప్పుడు మీతో ఉండేవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉండేవాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది. కోరికలు నెరవేరాక పోవడానికి కారణం అనేకం ఉంటాయి. కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక మరికొన్నిటికి విధి కారణం కావచ్చు. అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపం ఎలా ఉంటుంది అంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి.